హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అమ్మ పులి, నాన్న పులి అనే చందమామ కథని చెప్పుకుందాం. అమ్మ పులి, నాన్న పులి. అనగా అనగా ఒక అడవిలో అమ్మ పులి, నాన్న పులి ఉండేవి. వాటికి 3 పిల్లలు. మూడవ పిల్ల పుట్టిన కొద్ది నెలలకే నాన్న పులికి పెద్ద జబ్బు చేసింది. ఒక రోజున తన 3 పిల్లల్ని దగ్గరకు పిలిచి నాన్న పులి ఇలా చెప్పింది. నేను ఈ క్షణానో మరుక్షణానో చచ్చిపోతాను. నేను చచ్చిపోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి మీరు ఎప్పుడూ మరచిపోకూడదు. ఈ అరణ్య సామ్రాజ్యానికి మనం రాజులం. వీర్య శౌర్యాలకి మన జాతి పుట్టినిల్లు. ఈ కొన నుండి ఆ కొన వరకు యథేచ్ఛగా అరణ్యంలో సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుల్ని వేటాడుతూ ఉంటాము మనము. కానీ మనిషి అనే మృగం ఒకటి మీకు తెలియనిది ఉంది. అది చాలా జిత్తులమారిది, శక్తి కలదీను. ఆ మనిషి జోలికి మీరెప్పుడూ పోవద్దు. మనిషి చుట్టుపక్కల ఉన్నాడు అని మీరెప్పుడైనా గ్రహిస్తే ఆ ప్రాంతాల నుండి ఇతర చోట్లకు తొలగిపోండి. ఇదే మీకు నా ఆఖరి సలహా అని ఈ మాటలు చెబుతూనే నాన్న పులి ప్రాణాలు విడిచింది. చాలా కాలం వరకు నాన్న పులి చెప్పిన సలహా ప్రకారం పులి పిల్లలు 3 నడుచుకుంటూ వచ్చాయి. వాటికి రోజూ కావలసిన ఆహారం కోసం అడవి పందులు, జింకలు, లేళ్ళు మొదలైన వాటిని వేటాడి తినేవి. కానీ వినోదం కోసం అయినా మనిషిని వేటాడాలి అనే ఆలోచన అవి మనస్సులోకి రానిచ్చేవి కావు. ఆ చుట్టుపట్ల ఎక్కడైనా నరసంచారం ఉన్నట్లు తెలిస్తే ఆ చోటు విడిచి దూరంగా పోయేవి. పులిపిల్లలు 3 చిన్నదైన తమ్ముడు పులికి మాత్రం తండ్రి చెప్పిపోయిన సలహాలో నమ్మకం రోజురోజుకి తగ్గిపోవటం మొదలుపెట్టింది. అన్న పులులిద్దరికన్నా తమ్ముడు పులికి స్వతంత్రపు ఆలోచన, సాహసము ఎక్కువ. కాస్త పెద్దదై కండలు గట్టిపడగానే తండ్రి ఎంతో భయంకరంగా వర్ణించి చెప్పిపోయిన మనిషి మృగాన్ని వెతికి వేటాడాలన్న ప్రబలమైన కోర్కె తమ్ముడు పులి మనస్సులో కలిగింది. ఈ దురాలోచన మనస్సులో ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ క్షణమే మనిషిని వెతకడానికి అడవి సరిహద్దు ప్రాంతాలకి తరలిపోవాలని తమ్ముడు పులి నిశ్చయించుకుంది. ఈ సంగతి అమ్మ పులి, అన్న పులులు తెలుసుకుని అలా జరగకుండా ఆపాలని తమ్ముడు పులిని అనేక విధాల బుజ్జగిస్తూ బతిమాలినాయి. చచ్చిపోతూ తండ్రి చెప్పిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేశాయి. ఎన్ని విధాలా నచ్చజెప్పాలని ప్రయత్నం చేసినా తమ్ముడు పులి ససేమిరా నా పట్టును విడవను, మనిషి అంతు నేను తెలుసుకోవాలి అంది. ఇంక చెప్పేది చేసేది ఏమీ లేక అమ్మ పులి, నాన్న పులులు తమ్ముడు పులిని దాని కర్మానికి దాన్ని వదిలేశాయి. అంతు తెలుసుకోవాలి, వేటాడాలి అన్న ఆలోచనే తప్ప తమ్ముడు పులి మనిషిని ఎప్పుడూ చూడనే లేదు. మనిషి ఎలా ఉంటాడో తెలియదు. అందువల్ల మనిషి లక్షణాలు ఎలాగైనా ముందుగా తెలుసుకోవాలనుకుంది. వెళ్తూ వెళ్తూ ఉండగా కొంత దూరంలో ఒక ముసలి ఎద్దు ఒంటినిండా వాతలు, దెబ్బల గుర్తులతో బక్కచిక్కి పచ్చిక మేస్తూ కనిపించింది. తమ్ముడు పులి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక్కసారి తల ఎత్తు, మనిషి అంటారు నువ్వేనా అని అడిగింది. అబ్బే నేను కాను, నేను చావటానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దును. మనిషితో నీకేం పని అంది బక్కచిక్కిన ఎద్దు. మరేం లేదు, మనిషిని వేటాడి మాంసం రుచి చూడాలనుంది అంది తమ్ముడు పులి. అమ్మయ్యో, మనిషిని వేటాడటమే, ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనల్ని కట్టిపెట్టు.
నా స్థితి ఎట్లా ఉందో చూసావా? దీనికంతటికీ కారణం ఎవరనుకుంటున్నావు? మనిషే. నా చేత బాగా చాకిరీ చేయించుకున్నంత కాలం చేయించుకుని, నేను ముసలిదానినై పనిపాటలకు పనికిరానని తోచగానే నన్ను ఈ అడవిలోకి తోలేశాడు. స్వార్థం, తెలివితో కూడిన బలం కల జంతువు మనిషి తప్ప ఇంకొకటి ఉండబోదు. మనిషి జోలికి పోవద్దని నా సలహా అంది బక్కచిక్కిన ఎద్దు. తమ్ముడు పులికి ఈ మాటలు వింటే నవ్వు వచ్చింది. మరికొంత దూరం పోగా ఒక ముసలి ఏనుగు చర్మం ఒళ్ళంతా వేళ్లాడుతూ ఒంటరిగా కనిపించింది. తమ్ముడు పులి ఆగి, మనిషి అంటారు నువ్వేనా? తల ఎత్తి ముఖం చూపించు అని ఏనుగును అడిగింది. ఏనుగు చేటల్లాంటి చెవుల్ని ఆడిస్తూ, అబ్బే, నేను చావుకి సిద్ధంగా ఉన్న ఏనుగుని. నీకు మనిషితో ఏం పనో నేను తెలుసుకోవచ్చా? అంది. ఓ, దానికేం? మరేం లేదు. నాకు మనిషిని వేటాడాలని ఉత్సాహంగా ఉంది. అందుకోసమే బయలుదేరాను అన్నది తమ్ముడు పులి. ఈ మాటలు విని ఏనుగు తొండాన్ని ఊపుకుంటూ ఇట్లా చెప్పింది. మంచిదానివి. నీకు పొయ్యకాలం వచ్చింది కాబట్టే ఇటువంటి దురాలోచన తట్టింది. చాలు చాలు, బ్రతికి బాగుండాలంటే వెనక్కి వెళ్ళు. దట్టమైన అడవి లోపలికి వెళ్ళిపో. ఇలాగా అడవి అంచులోకి రావద్దు. చూసావా నేనెలా ఉన్నానో? ఇప్పటి నా స్థితికి మనిషే కారణం. నేను వయస్సులో మదించి నా అంత బలవంతులు, నన్ను ఎదిరించగలవాళ్ళు ఎవ్వరూ లేరని విర్రవీగేదాన్ని. అరణ్యం అంతా విచ్చలవిడిగా సంచరించేదాన్ని. కానీ ఏం లాభం? నువ్వు వెతికి వేటాడాలనుకుంటున్న మనిషే నన్ను గోతిలో దించాడు, మచ్చిక చేశాడు. నా వల్ల తనకు అనుకూలమైన పనులన్నీ చేయించుకునేవాడు. నాలో ఓపిక ఉన్నంతకాలం నేను తిన్నంతా పెట్టేవాడు. నేను ముసలిదానినై పనికిరానని తోచగానే అడవుల్లోకి తోలేశాడు. మనిషి కన్నా స్వలాభి, నేర్పరి ఇంకొక జంతువు ఈ సృష్టిలోనే ఉండదు. నా మాట విని నువ్వు ఈ ఆలోచన వదిలిపెట్టు అంది. తమ్ముడు పులికి మొసలి ఏనుగు చెప్పింది ఏమీ నచ్చలా. పైగా బక్కచిక్కిన ఎద్దు, ముసలి ఏనుగు చెప్పిన సంగతులు విన్న తర్వాత మనిషిని వేటాడాలన్న కోరిక మరింత ఎక్కువయింది. కొంత దూరం వెళ్ళగా దూరాన రంపంతో చెట్లను కోస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని ఆ వైపుకే అడుగులో అడుగు వేసుకుంటూ తమ్ముడు పులి నడిచింది. అక్కడ ఒక పెద్ద చెట్టుని రంపంతో కోస్తూ ఒక కట్టెలు కొట్టేవాడు కనిపించాడు. తమ్ముడు పులి అతని దగ్గరకు వెళ్ళి అతని వైపు యగాదిగా చూసి, కాస్త పని కట్టిపెట్టి నా మాటకు జవాబు చెప్పు. మనిషి అంటారు నువ్వేనా? అంది. ఆ కట్టెలు కొట్టే మనిషి రంపాన్ని నిలిపి తమ్ముడు పులి వైపు తిరిగి, ఆ, నేనే మనిషి అంటే. నాతో నీకేం పని చెప్పు అన్నాడు. ఈ మాటలు వినేసరికి తమ్ముడు పులికి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఇన్ని రోజులకి తను వెతుకుతున్న మనిషి జంతువు కనిపించాడని. నీకోసమే వెతుకుతున్నాను. నిన్ను వేటాడి చంపి నీ మాంసం తినాలి అంది. పాపం అట్లాగా? నువ్వు ఒట్టి పిచ్చిదానివిలాగా ఉన్నావే. ఒక పులి చేత చచ్చేటంత బలహీనుడు అనుకున్నావా మనిషి అంటే అన్నాడు కట్టెలు కొట్టేవాడు. తమ్ముడు పులి పెద్ద పెట్టున నవ్వి, నిన్ను చూస్తేనే తెలుస్తోంది ఎంత బలవంతుడివో అన్నది. నా బలాన్ని గురించి నీకింకా ఏమీ తెలియదన్నమాట. అలాగైతే నాతో రా, చూపిస్తాను అన్నాడు ఆ మనిషి. తమ్ముడు పులి సరేనని అతని వెంట నడవసాగింది. కొంత దూరాన కొయ్యదొంగలతో కట్టబడిన చిన్న ఇంటిని చూపిస్తూ ఆ మనిషి, అది చూసావా? దాన్ని ఇల్లు అంటారు. నేను కట్టాను. అందులో ఉంటే ఎండ, వాన, చలి నన్ను ఏమీ చెయ్యలేవు.
ఈ సంగతి అలా కాదు. అటువంటి ఇల్లు కట్టుకొని ఎండని, వానని, చలిని ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉండి ఏమి లాభం? అంటూనే ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియ చేసుకున్నాడు. మనిషి చెప్పిన మాటలు వినేసరికి తమ్ముడు పులికి తగని కోపం వచ్చింది. ఆ కోపం పట్టలేక ఇట్లా అంది. నేను ఈ అరణ్యానికల్లా రాజుని. నాకన్నా బలవంతులు ఎవరు ఉండరు. నా శరీరం ఎంత అందంగా ఉందో చూడు. ఇంత అందం, బలం కలిగిన నేనే ఆ ఇంట్లో ఉండాలి. నేను ఉంటేనే ఆ ఇంటికి శోభ. నీవంటి బలహీనపు జంతువు ఆ ఇంట్లో ఉండకూడదు. నువ్వు బయటికి వచ్చి ఇల్లు నాకు అప్పజెప్పకపోతే చూసుకో ఏమి చేస్తానో అని గర్జించింది తమ్ముడు పులి. అప్పుడు ఆ కట్టెలు కొట్టేవాడు తలుపు తెరుచుకుని బయటికి వచ్చి, నువ్వు చెప్పినదంతా నిజం. ఈ ఇంట్లో నువ్వే ఉండటానికి తగిన దానివి అన్నాడు. తమ్ముడు పులి వెంటనే ఇంట్లో ప్రవేశించి అరణ్యం అంతా ప్రతిధ్వనించేలాగా బిగ్గరగా గర్జించింది. కట్టెలు కొట్టేవాడు తలుపుకు బయట గొళ్ళెం పెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు పులి ఏం చేస్తుంది? బయటికి రాలేక అందులోనే ఉండిపోయింది. అలా తిండి నీళ్ళు లేకుండా 4 రోజులు ఉండి అందులోనే చనిపోయింది. ఇదండి అమ్మ పులి, నాన్న పులి కథ. అరణ్యవాసం విడిచి నాగరికతను వెతుక్కుంటూ అభివృద్ధిని చేపట్టే క్రమంలో మనిషి అనేక జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ఇంకా అనేక జంతువులను మట్టుబెట్టాడు. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయవద్దని, వన్యప్రాణులను కాపాడుకోమని ఈ కథలో అంతర్లీనంగా నీతి చెప్పారు. అలాగే జంతువైనా, మనిషైనా కుటుంబంతో కలిసి ఉంటేనే బలం. కుటుంబం నుంచి వేరైపోయిన జంతువు గాని, మనిషి గాని బలహీనపడిపోతారని కూడా చెప్పారు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.